గోకులం జ్యువెలర్ డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇండస్ట్రీలో ఇప్పుడు ఫ్రాంచైజీ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. అయితే 25 ఏళ్ల క్రితమే ఫైనల్ డెస్టినేషన్ ఈ ట్రెండ్ని స్టార్ట్ చేసింది. అండ్ ఈ ఫ్రాంచైజీలో ఇప్పటిదాకా 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి, 5 కూడా సూపర్ హిట్. అండ్ తాజాగా ఇప్పుడు 6వ సినిమా ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ అండ్ లైన్స్ మూవీ రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ చూసిన ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ మూవీ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీనివాస్ గారు. హలో. అండ్ ఫైనల్ డెస్టినేషన్ అనగానే దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది సార్. అవును. అంటే మా చిన్నప్పుడు నుంచి ఆ మూవీస్ చూస్తున్నప్పుడు కానీ ఆ హర్రర్, ఆ మర్డర్స్ కానీ జరిగే విధానం కానీ అంతా ఒక ఎగ్జైట్మెంట్ ట్రావెలింగ్ లాగా ఉంటుంది అనమాట. అవును. అండ్ ఇప్పుడు ఈ సిరీస్లో, ఈ ఫ్రాంచైజీలో ఇది 6వ సినిమా. అవును. ఎలా ఉంది సార్ మూవీ? సినిమా చాలా బాగుందండి. ఏదైతే ఆ ఫ్రాంచైజ్కి ఒక రెస్పెక్ట్ ఉందో ఆ రెస్పెక్ట్ని పెంచేలాగానే ఉంది. ఈ సెట్ ఆఫ్ మూవీస్ అన్నీ ఎట్లా అంటే అప్పటిదాకా, అంటే ఈ సినిమాలు రాకముందు మనకు తెలిసిన హారర్ అంటే ఒక దయ్యమే భయపెట్టేది సినిమాలో. అది హారర్ కాన్సెప్ట్ అంటేనే ఒక గోస్ట్ ఎలిమెంట్ ఉండేది, ఈ విల్ డెడ్ అని అలాంటి మూవీస్ అన్నీ వచ్చాయి. కానీ ఈ సినిమా వచ్చాక సిచ్యువేషనల్ హారర్ అనేది చాలా ఎలివేట్ అయింది. వీళ్ళు ఈ సినిమా మొత్తంలో మనం చూసేది ఏంటంటే అదొక థీమ్ లాగా ఉంటుంది. ఆ థీమ్ ఏంటంటే ప్రెమోనిషన్స్ అంటే ఏదైనా పెద్ద ఆపద జరగబోతుంది అన్నప్పుడు ఎవరో ఒకరికి, అంటే ఆ సరౌండింగ్లో ఎవరో ఒకరికి ఒక ప్రెమోనిషన్ వస్తుంటుంది. వాళ్ళకి ముందే తెలిసిపోతుంటుంది ఏదో పెద్ద ఆపద జరగబోతుందని. అక్కడ జరుగుతున్న చిన్న చిన్న ఇండికేషన్స్ నుంచి అన్ని కలుపుకొని చూస్తే అక్కడ ఒక పెద్ద డిజాస్టర్ జరగబోతుందని ముందే హింట్ వస్తూ ఉంటుంది. ఆ హింట్ని వాళ్ళు కరెక్ట్ టైంలో అనలైజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే ఒక సెట్ ఆఫ్ పీపుల్ని కాపాడచ్చు, కొన్ని వేల మందిని. అది కనుక చేయలేకపోతే ఆ వేల మంది అక్కడక్కడే స్పాటెడ్ అయిపోతారు అనమాట. సో ఆ థీమ్ మీద బేస్డ్గానే ఈ సినిమా కూడా ఉంటుంది. సో మనకి మూవీ ఓపెనింగే ఒక హ్యూజ్ డిజాస్టర్, ఒక డిజాస్టర్ జరగబోతుందని ఒక ప్రెమోనిషన్ ఈ సినిమాలో హీరోయిన్కి వస్తుంది అనమాట. ఓకే. సో దాంతోనే సినిమా స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ సినిమా అంతా కూడా ఆ స్టార్టింగ్ 15 మినిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైనా సినిమాని కనుక ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూడకపోతే సినిమా అర్థం కాదు. ఓకే. ఈ మూవీ ఖచ్చితంగా మీరు ఏదైతే టైం మీకు సినిమా షెడ్యూల్ ఉందో ఒక 5 or 10 మినిట్స్ ముందే వెళ్ళి రిలాక్స్గా కూర్చొని చూస్తేనే బెటర్. లేకపోతే అసలు సినిమా అసలు కనెక్ట్ గారు. సార్, మనకి ఫైనల్ డెస్టినేషన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఆ చావులు జరిగే విధానం. అవును, కరెక్ట్. చాలా భయంకరంగా ఉంటాయి. అంటే ఇక్కడ ఒక చిన్న వాటర్ బాటిల్ ఉంటే ఆ వాటర్ బాటిల్ వల్ల కూడా చచ్చిపోవచ్చు అని ఆ సినిమాలో చూస్తే తెలుస్తుంది అన్నమాట. అంత ఎగ్జైట్మెంట్, అలాంటి సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అవును, ఉన్నాయి. అంటే ఇదంటే ఏంటంటే క్రియేటివిటీ, ఇమాజినేషన్, వీటిని వీళ్ళు జనరల్గా మనకి ఎంటర్టైన్ చేయడానికి రకరకాలుగా రాస్తారు రైటర్స్. వీళ్ళు ఏంటంటే ఒక మనిషిని ఎంత డిఫరెంట్గా చనిపోయినట్టు చూపించవచ్చు, ఒక మనిషి వచ్చి చంపినట్టు కాకుండా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదో చంపుతున్నట్టు. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ కూడా యూజింగ్ సరౌండింగ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని వాడుకొని ఎలా చంపుతుంది అనే ఆ ఆస్పెక్ట్. అది ఏదైతే ఫస్ట్ పార్ట్ వచ్చిందో అప్పుడే పబ్లిక్ ఆస్టక్ అయ్యారు, అంటే భలే తీసాడే, ఇలా కూడా తీయచ్చా అని. దాని తర్వాత సెకండ్ పార్ట్, దాని తర్వాత థర్డ్ పార్ట్, అలా ఎలివేట్ అవుతూ ఎస్కెలేట్ అవుతూ ఆ సినిమా మీద ఎంతో అంత ఎగ్జైట్మెంట్ పెరిగిపోయి ఒక రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు బాహుబలి వరల్డ్ వైడ్ హిట్ అంటున్నారు కదా. ఈ ఫైనల్ డెస్టినేషన్ అప్పుడే ప్రపంచం మొత్తంలో ఒక దుమ్ము దులిపిన సినిమా యాక్చువల్లీ. అవునవును. కానీ ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చారో నెక్స్ట్ సీక్వెల్ అనేది ఇట్స్ పజిల్ మళ్ళీ. అండ్ అంటే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే సార్. ఈ ఫ్రాంచైజీ నుంచి మూవీ రిలీజ్ అయ్యి 14 సంవత్సరాలు. అదే కదా, 14 సంవత్సరాలు అంటే ఈ లాంగ్ పీరియడ్లో సినిమా చాలా ఎవాల్యుయేట్ అయింది. కరెక్ట్. ముఖ్యంగా చెప్పాలంటే ఇలా హత్యలు కానీ లేకుంటే చావులు కానీ వీటిని ఇంకా దారుణంగా చూపించేంత రేంజ్కి సినిమా వెళ్ళిపోయింది. సినిమాలు కూడా వచ్చేసినాయి. అవును. సో నా డౌట్ ఏంటంటే, ఎవరైతే ఇంతకు ముందు ఈ ఫైనల్ డెస్టినేషన్ సినిమా చూసుంటారో, ఆ సీన్స్ చూసుంటారో, వాళ్ళకి ఇవి ఇంపాక్ట్ ఇచ్చేలాగా ఉన్నాయా? ఎందుకు నా ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆ ఫస్ట్ 5 మూవీస్ అన్ని నేను చూసాను. నా దగ్గర అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడంటే అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ మనకు వచ్చేసినాయి, కానీ ఇదివరకు అలా కాదు కదా. మనకి మూవీ నచ్చితే కలెక్షన్ మళ్ళీ చూసుకోవాలంటే ఒక కలెక్షన్ ఐటమ్. అవును, నా దగ్గర అన్ని డివిడీస్ ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఫైనల్ డెస్టినేషన్ డివిడీస్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ నాకు మెమరీలో ఉంది. అదే అంటారు, ఫస్ట్ చెప్పింది కదా, ఏవైతే ఫస్ట్ 5 వచ్చినాయో వాటి రెస్పెక్ట్ ఏమాత్రం తగ్గకుండా ఈ ఫ్రాంచైజ్కి రెస్పెక్ట్ పెరిగేలాగా. అండ్ హాలీవుడ్ నుంచి కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చిందని చెప్పాలి. చాలా ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్ టు వాచ్ గుడ్ మూవీ ఫ్రమ్ హాలీవుడ్. అండ్ 14 years అంటే ఇది ఖచ్చితంగా ఒక లాంగ్ పీరియడ్. అవును. సో ఇంతకు ముందు ఈ సినిమాలో చూడని ఒక జనరేషన్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. అవును. సో వాళ్ళు ఇప్పుడు సినిమా బఫ్స్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఫైనల్ డెస్టినేషన్ సినిమాలు ఎలా ఉంటాయని తెలిసి ఉండకపోవచ్చు. అవును.
సో వాళ్ళు ఈ మూవీ చూడాలంటే ముందు పార్ట్లన్నీ చూడాల్సిన నెసెసిటీ అలా ఉందా? లేదండి. ఇది ఎవ్రీ పార్ట్ దేనికదే ఇండిపెండెంట్ మూవీ. ఓకే. అయినప్పటికీ కూడా ఆ లాజికల్ గా కనెక్ట్ చేస్తారు వేరే మూవీస్ తో. ఇప్పుడు వచ్చిన సినిమాని కూడా పాత 5 పార్ట్స్ తో కనెక్ట్ అయి ఉంటది. అట్లా అని అవి చూడకపోతే ఇది అర్థం కాని పరిస్థితి ఉండదు. చూస్తే బెటర్. ఇది చూసాక అవి చూస్తే ఇంకా బాగుంటది. అవునా? ఓకే. దట్స్ వాట్. అండ్ మూవీలో జస్ట్ ఏదో మన తెలుగు సినిమా రెఫరెన్స్ లాగా ఒకటి ఏదో పెట్టారంట. మన మురారి సినిమా ఉంది కదా మహేష్ బాబు గారిది, ఒక వంశానికి శాపం ఉంటది, చావులు ఉంటాయి అని చెప్పేసి, అలాంటి రెఫరెన్స్ ఏదో ఈ మూవీలో కూడా ఉందంట. అదే యాన్సెస్ట్రల్ హెరిడిటరీ అదొక, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైలర్ లో చూసిన షాట్ ఉంది కదా, ఫస్ట్ మనం వీ గెట్ టు సీ అ హ్యూజ్ 5,000 ఫీట్ గ్రౌండ్ నుంచి 5,000 ఫీట్ హైట్ లో ఒక పెద్ద గ్యాదరింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఒక రెస్టారెంట్ లాగా ఏర్పాటు చేస్తారనమాట. అంటే వరల్డ్ లోనే ఒక అద్భుతం లాగా దాన్ని ఒక ఆర్కిటెక్చరల్ వండర్ అని చెప్పి దాన్ని లాంచ్ చేస్తారు. అది లాంచ్ చేసినప్పుడు ఈ రిచ్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ అందరూ ఏంటంటే ఫస్ట్ మేమే ఉండాలని వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఎందుకంటే ఫస్ట్ మేము చూస్తున్నాం దీన్ని అనేది. సో దాంట్లో వీళ్ళందరూ ఎగబడి వెళ్తారు అక్కడికి. అక్కడ ఒక డేంజర్ హీరోయిన్ ప్రెడిక్ట్ చేస్తుంది. సో ఈ మురారి రిఫరెన్స్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే ఈ యాన్సెస్ట్రల్ గా, అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అయితే అక్కడ ఆ ఫ్లోర్ లో ఉన్నారో వాళ్ళందరూ యాక్చువల్గా చనిపోవాలి. కానీ ఈ అమ్మాయి వచ్చి చిన్న అక్కడ జరగాల్సిన చిన్న ఇన్సిడెంట్ ని కొంచెం ట్విస్ట్ చేసి చేంజ్ చేస్తే అక్కడ మొత్తం జరగాల్సినంత సిరీస్ మారిపోద్ది కదా. సో అక్కడ ఎంతమంది అయితే ఆ ఇన్సిడెంట్ నుంచి బతికి బయటపడతారో వాళ్ళందరూ అక్కడ యాక్చువల్గా చనిపోవాలి. ఆ చనిపోవాలంటే అర్థం ఏంటి, వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ ఉండకూడదు. ఓకే ఓకే, అవునా కదా. కానీ ఇక్కడ ఏమైపోయింది, సినిమా ప్రకారము వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, వాళ్ళకి ఒక మళ్ళా అంటే ఒక గ్రాండ్ చిల్డ్రన్ కూడా వచ్చేసారు వాళ్ళకి, అంత నెక్స్ట్కి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఒక సింగిల్ క్యారెక్టర్ ని మాత్రమే ఒక మెయిన్ కోర్ పాయింట్ గా తీసుకొని ఆమెకి ఇప్పటికీ కూడా ఆ హాంటింగ్ వస్తూ ఉండడము, వీళ్ళందరూ కూడా చనిపోతారనే ఒక ప్రెడిక్షన్స్ ఈమెకు ముందే వస్తూ ఉండడము, ఈమె ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు పట్టించుకోకపోవడము, ఆమెను ఇంట్లోంచి తరిమేసి దూరంగా ఎక్కడ ఉండమని చెప్పడము. ఆమె ఏంటంటే అప్పటికి కూడా షీ బిలీవ్స్ ఇదేదో సూపర్ న్యాచురల్ థింగ్ ఉంది, ఇది ఇలానే జరుగుతుంది అని చెప్పేసి ఆమె మొత్తం డీకోడ్ చేసి పట్టేస్తుంది పాయింట్ ని. వాళ్ళ మనోరాన్ని పిలిపించి ఆ మొత్తం ఆ కోడ్ అంతా ఇస్తుంది ఆ అమ్మాయికి. కానీ వాళ్ళకి అర్థం కాదు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని. ఇప్పుడు ఎందుకంటే ఆ ఓల్డ్ లేడీ ఉన్నంత ఏజ్ అండ్ మెచ్యూరిటీ ఆ యంగ్స్టర్స్ ఉండదు కాబట్టి వాళ్ళు ఎంత ట్రై చేసినా కన్ఫ్యూజ్ అవుతుంటారు. నెక్స్ట్ మర్డర్స్ ఏమో జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీలో, దాన్ని ఎలా అరికట్టాలో తెలియదు. అంటే లిటరలీ ఒక సినిమా చూస్తున్నంత సేపు, సినిమా డ్యూరేషన్ చాలా తక్కువ ఉంది, 1 hour 50 minutes, 1.50. కానీ ప్రతి నిమిషము ఒక తెలియని ఉత్కంఠ, అంటే ప్రతి సీన్ లో ఏదో ఒక డేంజర్ ఆడియన్స్ కూడా ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాం కదా మనము. అవునవును, అక్కడి నుంచి వస్తుందా ఇక్కడి నుంచి వస్తుందా థ్రెట్ అనేది. అంటే ఇంత ఖతర్నాక్ థ్రిల్లర్ రియలీ టఫ్ టు మేక్ యాక్చువల్లీ. అండ్ ఫైనల్ డెస్టినేషన్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ ఆబ్జెక్ట్స్ వల్ల జనాలు ఎలా చనిపోతారు అనేది ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టయితే ఈ మూవీలో స్ట్రాంగ్ కంటెంట్ కూడా ఉంది, ఎమోషన్ ఉంది, స్ట్రాంగ్. కరెక్ట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇలాంటి సినిమాలకి ఈ గ్రాఫిక్స్ CG వర్క్ అనేది చాలా హైలీ ఉండాలి. అవును. అండ్ అది లేకుంటే మనం చూడలేము, దాన్ని రిసీవ్ చేసుకోలేము, ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు, ఆ ఇంటెన్సిటీ మిస్ అయిపోతుంది. సో ఈ మూవీలో వర్క్ ఎలా ఉంది, CG వర్క్ కానీ గ్రాఫిక్స్ మొత్తం? ఈ వార్నర్ బ్రదర్స్ ఉన్నారు కదండి, వాళ్ళది యాక్చువల్గా ఇనిషియల్ ఇంగ్లీష్ మూవీస్ సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడు వార్నర్ బ్రదర్స్ యూస్ టు డామినేట్ లైక్ ఎనీథింగ్. అవును. దాని తర్వాత వేరే వాళ్ళందరూ కూడా ప్రొడక్షన్ లోకి వచ్చేసి వాళ్ళు కొంచెం తగ్గారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ద్వారా వాళ్ళ జెండా మళ్ళీ ఇట్ విల్ ఫ్లై హై అనిపిస్తుంది. ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ ద మూవీ లైక్ ఎనీథింగ్. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా బాగా చేశారు. అంటే ఇందులో ఏది తగ్గినా ఈ ఒక్క సినిమానే అన్నారు, ఆ ఫ్రాంచైజీని తిట్టేస్తారు కదా. అది ఆ రెస్పెక్ట్ పోకుండా ఈ డైరెక్టర్ కాపాడాడు. 5 ఏళ్ల నుంచి కాపాడుకొని వస్తున్నారు. ఆ రెస్పెక్ట్ ఈ ఒక్క సినిమా వల్ల పోకూడదు. అవునవును. సో అది ఆ రెస్పెక్ట్ ఎక్కడ పోనీయలేదు. ఇట్స్ ద వర్క్, అంటే CG వర్క్ కానీ టెక్నికల్ వర్క్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ డన్ వెరీ గుడ్. చాలా బాగా చేశారు. ఈవెన్ మనకి ఫస్ట్ ఫ్రేమ్ లో మనకి ఒక కపుల్ ని చూపిస్తారు అనమాట, ఒక లవర్స్ లాగా. అది ఎంత బాగా ఉందంటే ఆ చూడడానికి ఆ సీన్ అంతా, ఆ ఫ్రేమింగ్ అంతా కూడా మనకు ఆల్మోస్ట్ ఒక టైటానిక్ సినిమాలో కపుల్ ఎలా ఉంటారు అలా గుర్తొస్తుంది. దాని తర్వాత నుంచి అంటే ఒక క్షణం వరకు ఫర్గెట్, మనం ఒక ఫైనల్ డెస్టినేషన్ సినిమాకి వచ్చాము మర్చిపోయి ఒక లవ్ స్టోరీ చూస్తున్నాం అనుకుంటాం. అక్కడ నుంచి డేంజర్ స్టార్ట్ అవుతాయి, అక్కడ నుంచి ఇంకా హాంటింగ్ లోకి తీసుకెళ్తా ఉంటుంది సినిమా. వాళ్ళ స్క్రీన్ ప్లే అంతా అలాగే ఉంటుంది. బ్యూటీ నుంచి స్టార్ట్ చేసి డేంజర్ లోకి తీసుకెళ్తారు. అవును. అండ్ మూవీ వచ్చేసి కొన్ని లాంగ్వేజెస్ లో ఉంది, ఇంగ్లీషు, హిందీ ఉందో లేదో, అదే ఇంగ్లీష్, హిందీ, తెలుగు మనకి లోకల్ అయితే 3 లాంగ్వేజ్ లో ఉందన్నమాట. మరి తెలుగు ఆడియన్స్ ఏ లాంగ్వేజ్ లో చూస్తే సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు? ఇది లాంగ్వేజ్ బ్యారియర్ ఉందా ఈ మూవీకి? అంటే నేను ఇంగ్లీష్ లో చూసాను. ఇది హార్డ్ ఇంగ్లీష్ లేదు, ఈజీగా అర్థమయ్యే ఇంగ్లీష్ ఉంది. సో బెటర్, అంటే ప్రిఫర్ వాచింగ్ ఇన్ ఇంగ్లీష్, అండ్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. సో ప్రిఫర్ వాచింగ్ ఇన్ ఇంగ్లీష్ నా సజెషన్ అయితే. అండ్ ఏంటంటే
కొంచెం బ్లడ్ ఎక్కువ ఉండే మూవీస్ కానీ చూసినట్టయితే కొంచెం సెన్సిటివ్ పీపుల్ ఉంటారు అనమాట. అవును వాళ్ళని చూడొద్దు అని చెప్పి చెప్తుంటారు. Correct. ఏది కొంచెం యాక్షన్ మూవీస్ ని. అవును బట్ మనకి ఫైనల్ డెస్టినేషన్ ఎలా ఉంటుందో మనకు ఒక ఐడియా ఉంటుంది. తెలుసు. అది పీక్స్ ఇంకా. అవును సో అలాంటి వాళ్ళు ఈ మూవీకి వెళ్ళొచ్చా? ఆడియన్స్ లో సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, ఉద్దండ పండితులు ఉంటారు, అంటే దేనికి భయపడిన వాళ్ళు ఉంటారు. అందరు కలిసి ఒకేసారి సినిమా థియేటర్కి వెళ్తారు, చూస్తారు. కాబట్టి ఈ సినిమాలో చూపించిన ఏదైతే ఆ చావులు ఉంటాయో ఎంతటి కఠోరమైన గట్టి మనిషిని అయినా కూడా కదిలించేస్తుంది, కొంచెం భయపెడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆ రేంజ్ లో లేకపోతే అది ఫైనల్ డెస్టినేషన్ మూవీ కాదు. అంతే కదా. అది ఇప్పుడు ఆడియన్స్ కి ఇంత ఎందుకు మనం సైకలాజికల్ ఫియర్ క్రియేట్ చేయాలి అని ఆ డైరెక్టర్ సెన్సిటివ్ ఆలోచిస్తే అలా ఫ్రాంచైజ్ కన్యాయం జరుగుతుంది. అవును. సో ఆడియన్సే మెంటలీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అంతే. ఈ సినిమా ఇలా ఉంటుంది అని తెలుసుకొని వెళ్ళాలి తప్ప సెన్సిటివ్ పీపుల్ వెళ్ళిపోయి దీన్ని బ్లేమ్ చేయకూడదు. అండ్ ఆబ్వియస్లీ సెన్సిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే జనరల్గా హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని తర్వాత 2-3 నెలలు వాళ్ళు ప్రతిదానికి భయపడతా ఉంటారు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఎవరైనా యాక్సిడెంట్కి చనిపోతే బైక్ నడపాలన్నా భయం వేస్తుంటది, రోడ్ మీద వెళ్ళాలన్నా భయం వేస్తుంటది, బస్సులో ట్రావెల్ చేయాలన్నా భయం వేస్తుంటది. ఉన్నాయి సార్ అలాంటి ఫ్యామిలీ. అంటే చాలా మంది అంటే ఒక ఫ్యామిలీలో ఒక 15 or 20 మెంబర్స్ ఒక జాయింట్ ఫ్యామిలీ అనుకుంటే అందులో ఒక 10 or 12 మెంబర్స్ మెంటలీ స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు ఏ సంఘటన వచ్చినా వాళ్ళు తట్టుకొని నిలబడతారు. కానీ మిగిలిన 5 or 6 or 8 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు బయటకు ఎక్స్ప్రెస్ చేయరు కానీ లోపల కుమిలిపోతూ ఉంటారు వాళ్ళ సెన్సిటివ్ జోన్ వల్ల. సో అందుకే క్వశ్చన్ కూడా అలాంటి వాళ్ళు ఇలాంటి సినిమా కొంచెం హాంట్ చేస్తుంది, వాళ్ళు ఎంతో అంత భయపడతారు, ప్రతిదానికి భయపడతారు. ఇలాంటి సినిమా చూసిన తర్వాత ఒక 2-3 నెలలు 1 year కూడా ఉండొచ్చు ఈ హాంటింగ్. నెక్స్ట్ దీని ఇన్స్టాల్మెంట్ వచ్చే వరకు ఉండొచ్చు. అండ్ మూవీ వచ్చేసి ఎప్పుడైతే మనకి ఫైనల్ డెస్టినేషన్ మూవీ రావడం ఆగిపోయింది 14 ఏళ్ల క్రితం ఆగిపోయినప్పుడు, అప్పుడు మార్కెట్ రీచ్ అనేది వేరు. అవును కరెక్ట్. ఇప్పుడు చాలా వైడ్ అయిపోయింది అది. అవును మార్కెట్ రీచ్ అనేది. అవును. సో నెంబర్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి? దీనికి బెనిఫిట్ ఏంటంటే అప్పుడు ఎప్పటి నుంచో ఆడియన్స్ దీనికి ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేయండి, అప్పటి ఫ్యాన్ బేస్ సినిమాకి వస్తారు, ప్రెసెంట్ ఆడియన్స్ కూడా సినిమాకి వస్తారు. కాకపోతే ఇంత బ్లడ్ షెడ్ ఉంది కాబట్టి మరి పిల్లలు ఎంతవరకు సజెస్టెడ్ ఐ డోంట్ నో, కానీ ఎంజాయబుల్ గా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ చూపించిన బ్లడ్ షెడ్ కానీ డెత్స్ కానీ అది అంటే ఒక క్రూయాలిటీ నుంచి వచ్చే బ్లడ్ కాదు, క్రూయల్టీ లాగా లేదు అది. అవునవును. అది క్రియేటివ్ గా ఉంది, ఎంజాయబుల్ గా ఉంది అది. సో పిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఎంతో అంత సినిమాని. అంటే ఒక స్టేజ్ లో ఒక క్యారెక్టర్ని చూపిస్తారు, చాలా విపరీతంగా భయపడుతుంటాడు వాడు. అంటే ఇప్పుడు మనకి హ్యూమన్ లైఫ్ లో మనం మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ గా ఏం ఫీల్ అవుతాము? హాస్పిటల్ ని మనము ఫీల్ అవుతాం, ఎందుకంటే ఏ జరిగినా పక్కన డాక్టర్ ఉంటాడు కాబట్టి కాపాడడానికి అనే ఒక ఫీలింగ్ అంతే. కానీ సినిమాలో హాస్పిటల్ ని చూపించాడు. ఈ సినిమాలో హాస్పిటల్ చూపించిన విధానం చూస్తే హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడతాడు. అంటే రేడియేషన్ రూమ్ ఉంటుంది కదా, దాన్ని ఎంత డేంజర్ గా చూపించింది అంటే అమ్మో అనిపిస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఈ ఫైనల్ డెస్టినేషన్ లోనే చిన్నప్పుడు అది 1 or 2 నాకు సరిగ్గా గుర్తులేదు, స్విమ్మింగ్ పూల్ లో ఒక డెత్ జరిగింది. అవును. వాటర్ మొత్తం ఆ హోల్ నుంచి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ బాడీ అక్కడ పడిపోయి ఆ బాడీని లాగేసి బయట పంపుడు నుంచి బాడీ పీసెస్ బయటకు వస్తాయి. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు చాలా చిన్నప్పుడు నేను ఆ సీన్ చూశాను. ఇప్పటికీ ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్ లో అడుగు పెడుతుంటే మైండ్ లో తెలియకుండా ఆ సీన్ వస్తుంటుంది. అంటే మనకి మైండ్ కొన్ని ఇండెక్స్ రిఫరెన్స్ పాయింట్స్ పెట్టేసుకుంటది. సో ఎప్పుడైనా మనకి రిలేటబుల్ థింగ్ వచ్చినప్పుడు దానికి కనెక్ట్ అయిపోతుంటది. సో ఈ సినిమాలో కూడా ఆ మర్డర్స్ లోంచి మనుషులు రిప్ ఆఫ్ అయిపోవడము, పీసెస్ గా కట్ అయిపోవడం ఇవన్నీ ఉన్నాయి. కానీ అక్కడ మనకి మోర్ దాన్ మీరు అన్నట్టు క్రూయల్టీ కంటే ఇట్స్ మోర్ ఆఫ్ క్రియేటివిటీ అనిపించింది నాకు. క్రియేటివ్ గా చూపించారు చావుల్ని. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఓవరాల్ గా సినిమాలో చూసుకున్నట్టయితే బాగా బలంగా పేలిన ఎలిమెంట్స్ ఏంటి, కొంచెం మైనస్ అయింది, ఇది కొంచెం బాగుంటే ఇంకా బెటర్ ఉండేది అనిపించింది ఏంటి? వాళ్ళ గ్రాండియర్ అదే మెయింటైన్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఆ ఫ్రాంచైజ్ కున్న ఆ ఎక్స్పెక్టేషన్ ని కూడా దాటి కూడా బెటర్ పర్ఫామ్ చేశారు. యాక్టింగ్ బాగుంది, యాక్టర్స్ బాగున్నారు, యాక్టర్స్ చాయిస్ బాగుంది, డైరెక్షన్ ఇస్ వెరీ గుడ్, ద సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. కొంచెం అంటే మీరు అన్నట్టు ఇది ఎమోషన్ కూడా ఇంక్లూడ్ అయ్యింది సినిమాలో. అంటే టోటలీ ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ అయినప్పటికీ కూడా కొంచెం ఇందులో ఎమోషన్, కొంచెం ఇందులో స్టోరీ, కొంచెం ఇందులో ఫ్యామిలీ అనే ఒక పాయింట్ కూడా యాడ్ చేశారు. సో విచ్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద రిమైనింగ్ 5. సో నెగటివ్ పాయింట్స్ అయితే ఏం లేవండి, ఇవన్నీ ద మూవీ ఇస్ పాజిటివ్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ద ఓన్లీ నెగటివ్ ఇస్ పీపుల్ మైట్ అవాయిడ్ గెటింగ్ చిల్డ్రన్ ఫర్ దిస్ మూవీ. ఇంత బ్లడ్ షెడ్ అది ఉంది కాబట్టి పిల్లలు వాళ్ళు పెద్దగా వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు సినిమా చూడాలంటే. వాళ్ళు కొంచెం ఒక ఏజ్కి వచ్చాక, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ వచ్చాక సినిమా చూడగలుగుతారేమో, అదొకటి. అది ఎలాగో తప్పదు, ఫైనల్ డెస్టినేషన్ అంటేనే అంతే. ఈ సినిమా చూడడం కన్నా వాళ్ళు పెరగాలి.
అండ్ ఫైనల్ గా మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 5 అండి. ఓ సూపర్. సినిమా అద్భుతం, సినిమాకి అద్భుతం, అస్సలు మిస్ అవ్వకూడదు ఎవరు. ఓకే, ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ సార్. ఒక మంచి రివ్యూతో మనం కలుసుకొని మాట్లాడుకున్నాం. Yep. మరో మంచి మూవీతో మరో మంచి రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. Yep.